నమస్తే సార్. సో ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం అని మీరు భావిస్తున్నారా? నిజంగా ఇందులో తప్పు జరిగింది అనుకుంటున్నారా? ఇది జస్టిస్ కోసం జరుగుతున్నది కాదు. తెలంగాణ వ్యతిరేక శక్తుల ప్రేరణతో రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వెండెట్ట పాలిటిక్స్. ఉద్యమ కాలంలో ఉద్యమకారుల మీద రైఫిల్ ఎత్తిన రైఫిల్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తున్న రివెంజ్ రెడ్డి. ఇవాళ ఆయన రాధాకృష్ణ కూడా కేసీఆర్ అంటే తెలంగాణ అస్తిత్వమా అని రాస్తున్నాడు. ఆయన తెలంగాణ అన్న పదాన్ని నిషేధించిన పార్టీకి మద్దతుదారు ఆయన. ఆ తెలంగాణ పదాన్ని ఒక పెనుపెనలాగా మార్చి దానికి ఒక రాజకీయ వ్యక్తీకరణనిచ్చి తమ రాజకీయం కాలం చెల్లేలాగా, తమ దోపిడీ కాలం చెల్లేలాగా చేసిన కేసీఆర్ మీద రాధాకృష్ణకు ఆ కసి ఉండడం సహజమే. ఆ పచ్చపత్రికల అండతో, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ధైర్యంతో ఖమ్మంలో రేవంత్ రెడ్డి మాట్లాడాడు. టీడీపీని తుదముట్టించాడు కేసీఆర్, కనుక కేసీఆర్ మీద పగ తీర్చుకోవాలి అని. జరుగుతున్నదంతా దాంట్లో భాగమే. అంతే తప్ప ఫోను లేదు, ట్యాపింగ్ లేదు, దానికి సంబంధించిన ఆధారాలు లేవు. ఏదన్నా జరిగితే టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ నిఘా వర్గాలు తమ విధిని తాము నిర్వహించాయి. అది అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. రేపు మళ్ళీ ఇంకో కొత్త ప్రభుత్వం వస్తే ఇవాళ నిఘా సమాచారాన్ని సేకరిస్తున్న పోలీసుల్ని దోషులుగా నిలబెడితే ఎట్లా ఉంటుందో ఇది అటెండింగ్గా కొనసాగవలసి వస్తుంది. కనుక కావాలని చేస్తున్నది తప్ప. తర్వాత ఆయన నేను ఎర్రవల్లిలో ఉన్నాను, నా నివాసం ఎర్రవల్లి, నన్ను ఇక్కడికి వచ్చి విచారించండి అన్నాడు. అదేమీ వీళ్ళ మెరిసి కాదు, అది దయతో ఇవ్వాల్సింది కాదు. ఆయన హక్కు, చట్టం ఆయనకి ఇచ్చినటువంటి హక్కు, 65 ఏళ్ల వయసు పైబడిన వాడిగా. కానీ ఆ హక్కును నిరాకరించి ఇంటికి నోటీస్ అతికించడం, ఏదో వాంటెడ్ని అతికిస్తుంది అంటే ఒక ఇన్సల్ట్ చేసి ఒక రాక్షసానందం పొందాలి అనే ఒక శాడిజంతో చేస్తున్నటువంటి చర్యలాగా ఉంది తప్ప రేవంత్ రెడ్డి చేస్తున్న దాంట్లో ఎక్కడ కూడా ఒక ప్రజా కేంద్రమైనటువంటి పథకం లేదు. అయితే సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ప్రధానంగా ప్రతిసారి విమర్శించేది ఏంటంటే, అంటే అప్పుడు కవిత కేసు అప్పుడు కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఇలా ఏ కుంభకోణం మీద విచారణ చేయాలన్నా ప్రతిసారి జై తెలంగాణ వాడుకుంటున్నారు. ఇంకేమన్నా అంటే మీకు టీడీపీ అండ ఉంది అని చెప్పి, అంటే మీ బీఆర్ఎస్ అస్తిత్వానికి ముప్పొచ్చిన ప్రతిసారి ఆంధ్ర సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేసి బీఆర్ఎస్ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుంది ప్రధాన ఆరోపణ. దీని గురించి మీరు చట్టానికి సహకరిస్తున్నారు, విచారణకు హాజరవుతున్నారు. నిజానికి నువ్వు ఎర్రవల్లిలో విచారించాలి, అయినా సరే నందినగర్కి వచ్చి మరి సహకరిస్తా. కానీ వచ్చేప్పుడు నువ్వు చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు అనేది చెప్పాను. ఈ జరుగుతున్నదంతా నిజంగా జస్టిస్ కోసం జరిగితే ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. కేవలం నువ్వు ఆయన వ్యక్తిత్వాన్ని మలినపరచాలి, ఆయన చరిత్ర మీద బురద చల్లాలి, ఆయన అభివృద్ధి చేస్తే జరిగింది అభివృద్ధి కాదు దోపిడీ అని ఒక దుష్ప్రచారం చేయాలి. ఎవరెవరో పాపం నోరు తెరిచి చెప్పుకోలేని స్త్రీల మీద నీలాపనిందలేసి, వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుకుంటున్న స్త్రీల మీద నీలాపనిందలేసి అధికారంలో రావాలనుకున్న తుచ్చుడు నీచుడు రేవంత్ రెడ్డి. పాపం ఆ స్త్రీలు మాట్లాడకపోవడం వల్ల కదా ఒక స్త్రీని ఒక ప్రయోజనం కోసం ఒక కుటుంబం ఈ రకంగా దిగజార్చిందని ఎట్లా ఆరోపణ చేస్తారండి? ఏమైనా ఉందా వీళ్ళ దగ్గర ఆధారం? ఆమె జీవితం మీద వీళ్ళకి ఏం హక్కు ఉంది మాట్లాడడానికి? వేరే వేరే పరిస్థితి అయితే చెప్పుతో కొడతారు కదా అట్లా మాట్లాడేందుకు, అట్లా చేసినందుకు. అంటే అటువంటి నీచమైన ఎత్తుగడలతో అధికారంలోకి వచ్చినాడు, అటువంటి పుకార్లు రేపి అధికారంలోకి వచ్చినారు, విషపూరిత ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చినారు, లేని బురద చల్లి వ్యక్తిత్వ హననం చేసి అధికారంలోకి వచ్చినారు. అందువల్ల పోనీ వచ్చిన తర్వాత ప్రజల కేంద్రంగా ఏమైనా ఉందా? ఒకవైపు అప్పులు అంటున్నావు, 7 కోట్ల రూపాయలతో నీ ఫుట్బాల్ గ్రౌండా? ఆయన ప్రగతి భవన్ కడితే, ఒక ముఖ్యమంత్రి అధికారిక నివాసం కడితే దాని మీద రకరకాల అవాకులు చవాకులని ప్రచారం చేసినావు కదా. ఇవాళ నీ ఫుట్బాల్, నీ సరదా కోసం నువ్వు, ఆయన క్రీడా ప్రాంగణాలు కట్టాడు గ్రామాలలో, నువ్వు నీ కోసం ఫుట్బాల్ స్టేడియం కట్టుకుంటున్నావు 7 కోట్లు ఖర్చు పెట్టి. ఇది నీ రాజకీయం, నీ సరదా, నీ పర్సనల్ విషెస్. అమెరికాకు పోవడము, ఇంకెక్కడికి పోవడం, నీ పర్సనల్ విషెస్ తీర్చుకుంటావు ప్రభుత్వ ఖర్చుతో. ఆయన మనవడు వెంట వస్తే దాన్ని పెద్ద నేరం చేసావు. వాళ్ళు నీ మనవడు రావట్లేదా?
రావడాన్ని నేను తప్పు పట్టట్లేదు, పాపం చిన్నపిల్లలు మనం ఏమనొద్దు. కానీ ఆ రోజు చిన్నపిల్లవాడు వెంట వస్తే దాన్ని కూడా ఇష్యూ చేసిన వాడు రేవంత్ రెడ్డి. కనుక అందువల్ల ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. అందుకని ఆత్మగౌరవ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఒక ద్రోహి, ఒక చరిత్రహీనుడు, ఒక నీచమైన తుచ్చమైన చరిత్ర కలిగి ఒక వలసవాద గుంపులకు దళారిగా పనిచేసినటువంటి వాడు దాడి చేస్తుంటే ఆత్మగౌరవం అనేటువంటి ప్రశ్న ముందుకు వస్తుంది. సార్ లాస్ట్ క్వశ్చన్ అయితే మీరేమో అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ లాంటిది ఏమీ జరగలేదని చెప్తున్నారు. స్వయంగా కవిత గారు ఆరోపించారు, నా ఫోను నా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేసి మా పర్సనల్ విషయాలు కూడా విన్నారని చెప్పి కవిత గారు కూడా ఆరోపణలు చేస్తున్నారు. దాని గురించి మీ అభిప్రాయం? ఉద్యమ క్రమంలో కవిత గారు ఏం మాట్లాడారు, 10 సంవత్సరాల పరిపాలనలో కవిత గారు ఏం మాట్లాడారు, ఇవాళ కవిత గారు ఎందుకు మాట్లాడుతున్నారు? 10 సంవత్సరాలు అంత సరిగ్గా కనిపించి ఇప్పుడే అంత విరుద్ధంగా కనిపిస్తుందా? అక్కడే కాంట్రడిక్షన్ ఉంది. కనుక ఇంతకు మించిన సమాధానం అవసరం లేదు.